ఈ మిక్సీ తీసుకున్న తర్వాత బీట్రూట్, క్యారెట్ తురుముకోవాలన్నా, చపాతీలకి పిండి కలుపుకోవాలన్నా 5 నిమిషాల్లో చేసేసుకుంటున్నా. ఇది రీతు పుట్టిన తర్వాత తీసుకున్నాము. ఇప్పుడు రీతుకి 6 ఇయర్స్. మా మిక్సీ వచ్చేసి ప్రీతి జోడియాక్ అండి. 2019 లో తీసుకున్నాం ఇది. అప్పటి మోడల్. చాలా మంది అడిగారు మీ మిక్సీ గురించి చెప్పండి అని, అందుకే చెప్తున్నాను. మొన్న ఫ్రైడే రోజు అమ్మవారికి క్యారెట్ హల్వా చేసి పెట్టానంటే రెసిపీ పెట్టమని కూడా అడిగారు చాలా మంది. ఈ క్యారెట్ హల్వా ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ముందు పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని బాగా మగ్గించుకోవాలి. క్యారెట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కాచిన పాలు కూడా సరిపడా పోసుకొని పాలల్లో కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. పాలల్లో బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో మన స్వీట్నెస్ కి సరిపడా షుగర్, ఇలాచి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఈజీయే కాదండో, టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ కూడా. మా ఇంట్లో క్యారెట్ తినాలంటే అందరికీ కష్టమే, బట్ ఈ క్యారెట్ హల్వా మాత్రం చేసిన 5 నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు. సర్వ్ చేసే ముందు ఇందులో నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు, వెండి ద్రాక్ష కూడా వేసి సర్వ్ చేసామంటే తినేటప్పుడు అవి పంటికి తగులుతుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది.